కదంబం సాహితీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో డాక్టర్ పాపినేని శివశంకర్ గారు రచించినటువంటి కవిత గీతలు గళ్ళు. గళ్ళు గీస్తున్నారు, ఎవరో రాళ్ళు పాతుతున్నారు. మట్టిని అడుగులుగా గజాలుగా తర్జుమా చేసి దానికి ఇంటూ మార్కు పెట్టి కరెన్సీలో ఖరీదు కడుతున్నారు. అప్పటిదాకా ఆ చేలో పైరులాగానే పెరిగిన రైతు తల్లితో అనుబంధం కోల్పోయి వలసపోతున్నాడు. నేల గుండెల మీద గుణపాలు దించుతున్నట్టే ఉంది. ఆర్తనాదం ఏదో వినబడుతున్నట్టే ఉంది. ఎవరెవరో వచ్చి చూసి బేరమాడుతున్నారు. ఇంత కాదు అంత, అంత కాదు ఇంత. నోట్లు చేతులు మారుతున్నాయి. అగ్రిమెంట్లు అంటున్నారు, రిజిస్ట్రేషన్ అంటున్నారు. అన్నింటికీ తహతహలాడుతున్నారు. నేల నిట్టూర్పు ఎవరికీ వినబడడం లేదు. రవ్వంత స్థలంలో ఆకాశమెత్తు ఆశలు లేస్తున్నాయి. ఊపిరాడని అపార్ట్మెంట్లు లేస్తున్నాయి. భూములన్నీ ప్లాట్లు కావాలి, ప్లాట్లన్నీ డబ్బు కావాలి. సిమెంటు నగరాలు వెలవాలి, నగరాలు సుందరంగా పెరగాలి. అక్కడెక్కడో బవిరిగడ్డంతో మాసిన చొక్కాతో ఒకనొక పల్లె రైతు బిక్కుబిక్కుమంటూ జరిగే మార్పులన్నీ చూస్తున్నాడు. చిన్న గొంతుతోనైనా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. పొలాలన్నీ ప్లాట్లయితే బువ్వ దొరికేదెట్టాగని? మిడిమేళంగా వచ్చిన వాళ్లంతా కోటీశ్వర్లవుతుంటే తరతరాలుగా నమ్ముకున్న చేలల్లో చితులెందుకు కాలుతున్నాయని. పొలాలన్నీ ప్లాట్లయితే బువ్వ దొరికేదెట్టాగని? మిడిమేళంగా వచ్చిన వాళ్లంతా కోటీశ్వర్లవుతుంటే తరతరాలుగా నమ్ముకున్న చేలల్లో చితులెందుకు కాలుతున్నాయని. ఈ కవిత మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.